శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మనము ఈ వీడియోలో శ్యామలా దండకమును రచించిన కాళిదాసు గురించి, శ్యామలాదేవి గురించి తెలుసుకుందాము. వచ్చే వీడియో నుంచి శ్యామలా దండకము అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకుందాము. లలితాదేవికి మంత్రిని అయిన శ్యామలాదేవిని గురించి శ్యామలా దండకమును మహాకవి కాళిదాసు అత్యద్భుతముగా రమణీయముగా రచించారు. ఈ రచన దండక ప్రక్రియకు చెందినది. ఇది సంస్కృతములో మొదటి దండకము. దండకము అంటే అక్షరముల యొక్క సమాహారము. భగవంతుని యొక్క రూపురేఖలు, గుణగణములు, స్వరూప స్వభావములు భక్తులైన వారికి ఆకర్షణగా ఉంటాయి. దండకమునకు భగవంతునికి సంబంధించిన విశేషములు, అంతరార్థములను వ్యక్తపరచే శక్తి ఉంటుంది. కాళిదాస మహాకవి శ్యామలా విద్యను అంతటినీ దండకం పేరుతో ఒకచోట అందించారు. ఈ శ్యామలా దండకమును అర్థమును తెలుసుకుని చదివితే వినేవారికి, పఠించేవారికి తన్మయత్వము కలుగుతుంది. ఈ శ్యామలా దండకము మంత్రమయమైనది. ఈ దండకమునందు మంత్ర, యంత్ర, తంత్ర, శబ్ద, నాద, పీఠశక్తులు అన్నీ మూర్తీభవించిన జగన్మాతను కాళిదాస మహాకవి సేవించారు. ఇది మంత్రమయము అయిన లలితా సహస్రనామముల సారాంశము. లలితా సహస్రనామముల భావములు, సౌందర్యలహరిలోని శ్లోకముల భావములు దీనియందు సంక్షిప్తముగా వర్ణింపబడినవి. దీనియందు అక్షర పరబ్రహ్మశక్తి నిక్షిప్తమై ఉన్నది. ఈ శక్తిచే అమ్మవారిని ఆరాధిస్తే జ్ఞానము లభిస్తుంది. జ్ఞానము ద్వారా అమ్మను చేరుకోవచ్చు. ఈ దండకమునందు శ్రీచక్రము, బాలామంత్రము, పంచదశి మంత్రము నిక్షిప్తమై ఉన్నవి. సౌందర్యలహరికి సంబంధించిన విషయములు కూడా ఉన్నాయి. ఇది వాక్సుధా ప్రవాహము. దీనియందు దీర్ఘ సమాసములు ఉంటాయి. దీర్ఘ సమాసములలో అక్షరశక్తిని కూర్చి చేసిన దండకము ఇది. ఈ సమాసములలో శ్యామలాదేవి రూపవైభవము, మంత్రమయమైన రూపములు వర్ణింపబడినాయి. ఈ దండకమునందు శ్యామలాదేవి సగుణ, నిర్గుణ, మంత్రమయ రూపములను దర్శింపవచ్చును. ఈ దండకములో భాషా సౌందర్యము, వినసొంపుగా ఉండే లక్షణములు ఉన్నాయి. దీనిలో శ్యామలాదేవి లోకము, రూప సౌందర్యమును వర్ణిస్తూనే మంత్ర, యంత్ర సంకేతములు, అమ్మవారి వైభవము వివరింపబడినాయి. ఈ దండకమును రచించిన కాళిదాసుకు సంబంధించిన కథ ప్రకారము అజ్ఞానాంధకారములో ఉన్న కాళిదాసును అమ్మవారు అనుగ్రహించి అతనికి మంత్రపూరితమైన వాక్శక్తిని ప్రసాదించి దండకమును చేయించుకున్నది. విద్యలు అంటే ఇష్టపడే ఒక రాజుగారు తన కుమార్తెను విద్యావంతురాలిగా తీర్చిదిద్ది ఆమెకు విద్యాధికుడే భర్తగా రావాలని కోరుకుని ఆ బాధ్యతను ఒక పండితునికి అప్పచెప్పాడు. అయితే అంతకు ముందే ఆ పండితునికి రాజుగారి కుమార్తెను వివాహం చేసుకొనవలననే సంకల్పము ఉన్నది. అతడికి బాధ కలిగి ప్రతీకార భావముతో మూర్ఖుడైన వాడిని రాజుగారి కూతురికి వరుడిగా వెతుకుచూ తాను కూర్చున్న కొమ్మను తానే గొడ్డలతో నరుక్కునే వానిని చూసి అంతకంటే మూర్ఖుడు ఉండడు అని భావించి అతనిని పెళ్లికి ఒప్పిస్తాడు. ఆ మూర్ఖుడికి మంచి వేషము వేసి పండితుని వలె సభలోనికి తీసుకుని వెడతాను అని, మాట్లాడకుండా మౌనంగా కూర్చోమని, సభలో ప్రశ్నలు అడిగితే నవ్వమని, సైగలు చేయమని, ఆ సైగలకు నవ్వునకు వ్యాఖ్యానమును తాను చెబుతాను అని, మహామేధావి, మౌనంతోనే అన్నింటినీ చెప్తాడు అని చెప్తాను అని అంటాడు. ఆ విధముగానే చేయగా పండితుని మాటలను నమ్మిన రాజుగారు అతడు తీసుకువచ్చిన మూర్ఖునితో తన కుమార్తె వివాహమును జరిపిస్తాడు. రాజు కుమార్తె పేరు విద్యావతి. విద్వాంసుడైన తన భర్తతో రసవంతమైనటువంటి సాహితీ చర్చను చేయవలననుకుని ఆమె నిద్రపోతున్న అతనిని లేపి అస్తి కశ్చిత్ వాగ్విశేషః అని అడిగినది. అంటే ఏమైనా మాటలున్నాయా అని అర్థము. తనది అయినటువంటి భాషలో అస్తి లేదు, కస్తి లేదు, పోయి పడుకో అన్నాడు. అనుమానం వచ్చిన విద్యావతి అతడిని నిజంగానే నువ్వు చదువుకున్నావా అని అడుగగా అతడు లేదు అని చెప్పి జరిగిన విషయమును వివరించాడు. అతని తల్లిదండ్రుల గురించి అడుగగా వారు తన చిన్నతనములోనే చనిపోయారు అని చెప్పాడు. అప్పుడు విద్యావతి ఆ రాత్రి సమయమునందే అతనికి అమ్మను చూపిస్తాను, లేచి బయలుదేరమని చెప్పినది.
ఆ ప్రాంతము ఉజ్జయిని అంటే అవంతిపురము. అది సిద్ధక్షేత్రము. అది జ్యోతిర్లింగ క్షేత్రము మరియు అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి. హరసిద్ధి అనే పేరుతో ఉన్న శక్తిపీఠము. జ్యోతిర్లింగము మహాకాలుడు, అమ్మవారు మహాకాళి, సిద్ధకాళి పేరుతో ఉన్నది. అక్కడకు వెళ్ళమని, ఆమెయే అమ్మ అని, విద్య లేదు కాబట్టి విద్యను ఇవ్వమని ప్రార్థించమని విద్యావతి చెప్పగా అతడు సరాసరి అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఏడ్చాడు. అమ్మవారు ప్రత్యక్షమై అతనికి 7 జన్మల అజ్ఞానము ఉన్నది అని చెప్పినది. అతడు ఇంకా ఏడుస్తూ ఉండగా అప్పుడు అమ్మవారు అనుగ్రహముతో అప్పటికప్పుడే 7 సార్లు పుట్టి 7 సార్లు మరణించేలా చేసి 7 జన్మలు పూర్తి అయ్యేలా చేసి దర్శనమును ఇచ్చినది. భార్య ప్రేరణ వలన, నిష్కపటమైన దుఃఖము వలన అమ్మవారు అతనిని అనుగ్రహించినది. అమ్మవారు అతడికి తన స్వరూపమును చూపిస్తూనే ఆ స్వరూపమును వర్ణించగలిగే శక్తిని ఇచ్చినది. అహంకారమును విడిచిపెట్టి కాళీదేవిని దాసభావముతో శరణు వేడుకుని కాళిదాసుగా పేరు పొందినటువంటి ఈ మహాకవి దర్శించిన రూపము శ్యామలాదేవి. అమ్మవారు తన రూపములను మారుస్తూ దర్శనమును ఇచ్చినది. కాళిదాసుకు ఉన్నటువంటి 7 అజ్ఞాన జన్మలను సంక్షిప్తం చేసి అంటే కుదించి 8వ జన్మయందు దర్శనమును ఇచ్చినది. అమ్మవారు ఏ రూపములో అనుగ్రహించాలో ఆ రూపములోనే దర్శనమును ఇస్తుంది. అతడు విద్య కోసం ఆశ్రయించాడు కాబట్టి విద్యాస్వరూపము అయిన శ్యామలా స్వరూపములో కనిపించినది. వెంటనే అమ్మవారిపై అమోఘమైన శ్యామలా దండకమును రచన చేయడం జరిగినది. కాళిదాసులో జ్ఞానజ్యోతి ప్రకాశించి వాక్కు అనే అమృతము దండకము రూపంలో అతని ముఖకమలము నుంచి ప్రవహించినది. మొదటగా అమ్మవారిలో జగన్మాత అయిన లలితా పరమేశ్వరిని, తరువాత కాళిని, తరువాత శ్యామలాదేవిని, లక్ష్మీదేవిని, ఉమాదేవిని దర్శనం చేసుకున్నాడు. సంపూర్ణమైనటువంటి శ్రీ విద్యా జ్ఞానమును అనేక గ్రంథములలో కాళిదాసు అందించారు. కాళిదాసు తన భార్య మాట్లాడిన 3 మాటలను తీసుకుని ఒక్కొక్క మాట ప్రారంభముతో ఒక్కొక్క కావ్యం చొప్పున 3 కావ్యములను రాశాడు. అస్థి అనే మాటతో కుమార సంభవమును, కశ్చిత్ అనే మాటతో మేఘదూతం అనే కావ్యమును, వాక్కు అనే మాటతో రఘువంశమును రచించాడు. శ్యామలాదేవి జగన్మాత ధరించినటువంటి రూపములలో ఒక రూపము. చిదగ్ని కుండము నుంచి ఆవిర్భవించిన లలితా త్రిపుర సుందరి బుద్ధి నుంచి శ్యామలాదేవి ఆవిర్భవించినది. అంటే లలితా పరమేశ్వరి బుద్ధిశక్తి శ్యామలాదేవి. ఈ తల్లి లలితాదేవికి మంత్రిని. శ్రీమాత అయినటువంటి లలితాదేవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. సృష్టిని చేయవలెను అనుకున్న పరమేశ్వరుని శక్తి కామేశ్వరి. ఈ దేవి యొక్క ఇచ్ఛాశక్తి లలితాదేవిగా, జ్ఞానశక్తి శ్యామలాదేవిగా, క్రియాశక్తి వారాహీదేవిగా ప్రకటితమయ్యాయి. ఇచ్ఛాశక్తిని అంటే సంకల్పశక్తిని లలితాదేవి, జ్ఞానశక్తిని శ్యామలాదేవి, క్రియాశక్తిని వారాహీదేవి అనుగ్రహిస్తారు. కార్యము అంటే ఒక పని సఫలము అవ్వాలి అంటే ఈ 3 శక్తులకు సమానమైన ప్రాధాన్యత ఉన్నది. లలితాదేవికి కుడివైపున శ్యామలాదేవి, వారాహిదేవి ఎడమ వైపున ఉంటారు. జ్ఞానశక్తి అయిన శ్యామలాదేవి బుద్ధిశక్తికి అధిష్టాన దేవత. జ్ఞానశక్తి బుద్ధి గుహలోనిది. బుద్ధి వికాసము శ్యామలాదేవి ఆరాధనతో కలుగుతుంది. శ్యామలాదేవిని మాతంగి అని కూడా అంటారు. శ్యామలాదేవి లలితాదేవి మంత్రిని. లలితా సహస్రనామములలో ఎక్కడా శ్యామలా నామము కనిపించదు, కానీ మంత్రిని అనే నామము కనిపిస్తుంది. 3 సార్లు అంటే 3 నామములలో ఈ శ్యామలాదేవి స్మరణ వస్తుంది. అవి మొదటిది గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత, రెండవది మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వధతోషిత, మూడవది మంత్రిణీ న్యస్త రాజధూహు అనే నామములు. ఈ తల్లి గేయచక్రమును అధిరోహించి ఉంటుంది. గానము చేయదగినది గేయచక్రము. గానము చేయవలెనంటే వాక్కులు ముఖ్యము కాబట్టి వాక్కులచే కూర్చబడిన గేయచక్రమును అధిరోహించినది. విద్య శబ్దము ద్వారా తెలియబడుతూ అక్షరాత్మకముగాను స్వరాత్మకముగాను ప్రకటింపబడుతుంది. స్వరములు అక్షరముల రూపములో ఉన్న శబ్దనాద ప్రపంచమునే గేయచక్రము అంటారు.
గేయ చక్రమునందు బిందువు స్థానములో కూర్చుని ఉన్న శ్యామలాదేవి లలితాదేవి యొక్క రూపము. శ్రీచక్రములో బిందువును ఆక్రమించిన త్రికోణమే గేయ చక్రము. శ్యామలాదేవి భండాసుర వధయందు లలితాదేవికి తోడ్పడినది. లలితాదేవి యొక్క రాజ్యభారమును మొత్తము స్వీకరించినది శ్యామలాదేవి. మంత్రిత్వము శ్యామలాదేవి దగ్గర కనపడుతుంది. జ్ఞానశక్తి అయిన శ్యామలాదేవి విషంగుడు అనే రాక్షసుడిని సంహరించినది. విషయముల యందు అధికమైన ఆసక్తిని కలవాడు విషంగుడు. శ్యామలాదేవిని ప్రార్థిస్తే విషయముల యందు విముఖత కలిగి మోక్ష మార్గమునందు బుద్ధి స్థిరపడుతుంది. ఇలా బుద్ధి మోక్ష మార్గమునందు స్థిరపడాలి అంటే మంత్రపూరితమైన వాక్కులు అంటే మంత్రములచే కీర్తించాలి. మంత్రాధిదేవత శ్యామలాదేవి. మంత్రములతో శ్రీమాతను స్తుతించడం అంటే మంత్రిణీ దేవత అయిన శ్యామలాదేవిని ఆరాధించడమే అవుతుంది. దశ మహావిద్యలు అంటే 10 మహావిద్యలు ఒక్క అమ్మవారివే. జగన్మాత అయినటువంటి అమ్మవారు ధరించినటువంటి 10 రూపములు. ఆ రూపములకు సంబంధించిన విద్యలు దశ మహావిద్యలు. ప్రతి రూపమును ఉపాసన చేసే మంత్ర యంత్ర తంత్ర పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ శాస్త్రములలో చెప్పబడినాయి. స్త్రీ దేవతలకు సంబంధించిన ఉపాసనా విధానమును విద్య అంటారు. ఈహపరములను ఈ విద్యలు ప్రసాదిస్తాయి. వీటిని మహావిద్యలు, సిద్ధ విద్యలు అంటారు. దశ మహావిద్యలలో ఒక విద్యను ప్రధానముగా చేస్తూ ఉంటే మిగిలినటువంటి 9 అందులో కలిసే ఉంటాయి. దశ మహావిద్యలలో మాతంగి విద్య లేదా శ్యామలా విద్య అమ్మవారి శ్యామల రూపానిది. రాజమాతంగి లేదా రాజశ్యామల లేదా శ్యామలాదేవి లలితాదేవికి అంగదేవతగా చెప్పబడుతోంది. దశ మహావిద్యలలో మాతంగి విద్య లేదా శ్యామల విద్య ఒక ప్రత్యేకమైనది. లలితాదేవి విద్య అయిన శ్రీ విద్యలో ఎంత ఉపాసన ఉన్నదో అంతటి ఉపాసన మాతంగి విద్యలో ఉన్నది. శ్యామల వేరు, లలితాదేవి వేరు కాదు. ఒకరే అయిన జగన్మాత ధరించిన 10 స్వరూపములు 10 మహావిద్యలు. శక్తి ఒక్కటే అయినా 10 రూపములతో కనబడుతున్నది. అవిద్య లేదా అజ్ఞానము ఎన్ని రూపములలో ఉన్నదో వాటిని ఎదుర్కొనడానికి విద్య కూడా అన్ని రూపములు ధరించినది. ఏకం అంటే ఒకటే అయిన రూపము నుంచి అనేక రూపముల వ్యక్తీకరణ జరిగినది. సృష్టియందు ఉన్న ఏ విద్య అయినా సరే విద్యాధిదేవత అయినటువంటి శ్యామలాదేవి వలన రావలసినదే. శ్యామలాదేవికి ఎన్నో రూపములు ఉన్నాయి. ఒక సంపూర్ణమైన స్వరూపము మాతంగి, ఇంకొక పేరు రాజమాతంగి. రాజమాతంగికి శ్యామలాదేవి అనే పేరు ఉన్నది. అష్టభుజములను అంటే 8 భుజములను కలిగిన మహాకామేశ్వరియే రాజమాతంగి లేదా రాజశ్యామల. సరస్వతి, వాగ్దేవి, బ్రాహ్మిల సారస్వత రూపము శ్యామలాదేవి. 8 రకముల శ్యామలా విద్యలు ఉన్నాయి. అవి రాజశ్యామల, లఘుశ్యామల, సుఖశ్యామల, సారికా శ్యామల, హసంతికా శ్యామల, వీణాశ్యామల, వైణిక శ్యామల, వేణుశ్యామల. శ్యామలాదేవి వెంటనే అనుగ్రహించే రూపము లఘుశ్యామల. రాజమాతంగి మహావిద్యలో శ్యామల రూపభేదములను చూడవచ్చును. మంత్రశాస్త్రము ఈ రూపభేదములను వివరించినది. లఘుశ్యామల మంత్రము చిన్నగా ఉండగా రాజశ్యామల మంత్రము పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క శ్యామల రూపమునకు ఒక్కొక్క మంత్రము ఉంటుంది. అమ్మవారు ప్రధానముగా రాజశ్యామలగా ఉంటే ఆమె చుట్టూ ఎన్నో రకముల శ్యామలలు ఉంటారు. శ్యామలాదేవి ఉపాసనా శాస్త్రమే ఈ శ్యామలా దండకము. శ్యామలా దండకమును ధారణ చేసినచో విద్యార్థులకు మంచి వాక్కులు కలుగుతాయి. ఈ తల్లి ఉపాసన వలన శుద్ధమైన వాక్కులు కలుగుతాయి. సర్వము సిద్ధిస్తుంది. బుద్ధి వికసించి విద్యాభివృద్ధి కలుగుతుంది. గృహస్థులకు చతుర్విధ పురుషార్థములు ప్రసాదింపబడతాయి. జ్ఞానము, శుభములు, ఆయువు, ఆరోగ్యములు లభిస్తాయి. సన్యాసులకు ముక్తి లభిస్తుంది. అక్షరపరబ్రహ్మ అయిన శ్యామలాదేవి ఆరాధనచే శ్రీమాత యొక్క సామ్రాజ్యమైన మోక్షపథమును పొందవచ్చును. జ్ఞాన విజ్ఞానములను, ఐహిక విద్యలను అంటే ఈ లోకపరమైన విద్యలను, పారమార్థిక విద్యలను అనుగ్రహించి తరింపచేస్తుంది. శ్యామలాదేవిని ఉపాసన చేస్తే బుద్ధి వికసిస్తుంది.
తనను ఆశ్రయించిన భక్తులకు ఏది హితమైనదో దానిని ప్రసాదిస్తుంది. మూర్తీభవించిన జ్ఞాన నౌక శ్యామలాదేవి. ఆమెను ఎవరు ఆశ్రయిస్తారో వారిని శ్యామలాదేవి సంసార సాగరము నుండి ఒడ్డుకు చేర్చి ముక్తిని ప్రసాదిస్తుంది. విచక్షణ జ్ఞానమును అనుగ్రహించి ఆ జ్ఞానముతో శాశ్వతమైన దానిని, అశాశ్వతములైన వాటిని వేరు చేసి శాశ్వతమైన పరబ్రహ్మ తత్వమును తెలియచేసే బుద్ధిని శ్యామలాదేవి అనుగ్రహిస్తుంది. సంపూర్ణమైన శ్రీవిద్యా జ్ఞానమును శ్యామలాదేవి అనుగ్రహము లభింపచేస్తుంది. శ్యామల ఉపాసనతో అద్భుతమైన సిద్ధులు పొందిన మహాత్ములు ఉన్నారు. ఈ శ్యామలా దండకము జ్ఞానము అనే అమృత కలశము. అమ్మవారి యొక్క దర్శనముతో సాక్షాత్తు ఆమె ద్వారానే కాళిదాసు ద్వారా పలికించబడినటువంటి ఈ దండకమును అర్థము తెలుసుకుని చదివితే దివ్యమైన ఆనందము కలుగుతుంది. పూర్వపుణ్యము ఉంటే దీనిని ఆస్వాదించగలము. వచ్చే వీడియోలో శ్యామలాదేవి గురించి మరికొంత వివరంగా చెప్పుకుని దండకము ప్రతిపదార్థ తాత్పర్యములలోనికి ప్రవేశిద్దాము. ఈ ఛానల్లో సౌందర్యలహరి ప్రారంభింపబడి 4 శ్లోకములు అర్థతాత్పర్య వివరణలతో పూర్తి అయినాయి. దూర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విశతిలో 213 శ్లోకములు ఉన్నాయి. అక్కడ అమ్మవారి లోకము, శ్రీచక్రము వర్ణన చేయబడినాయి. ఆ ఆర్యాద్విశతి శ్లోకములు అర్థతాత్పర్య వివరణలతో పూర్తి అయి ప్లేలిస్ట్ చేయబడినది. ఈ ఛానల్లోనే మూక పంచశతిలోని ఆర్యా శతకము పూర్తి అయినది. పాదారవింద శతకములోని శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలతో చెప్పబడుతున్నాయి. మిగిలిన 2 ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్సులో ఉన్నాయి, గమనించగలరు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. మరి ఉంటాను. శ్రీమాత్రే నమః.